ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి, మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ ఇద్దరు స్త్రీలు గురించి మనకు అక్కడ ప్రస్తావన కనబడుతూ ఉంది. ఏంటంటే షిప్రా పూయా అనేటటువంటి మంత్రసానులతో ఐగుప్తు రాజు ఈ యొక్క ఇద్దరు స్త్రీలతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, మీరు కాన్పు సమయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో మగపిల్లలు గనక పుడితే చంపేయండి, ఆడపిల్లలు గనక పుడితే బ్రతకనివ్వండి అంటున్నారు. ఇప్పుడున్నట్టు ఇటువరకు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి. ఇంటి దగ్గరే సాధారణమైనటువంటి ప్రసవం జరిగే సమయంలో ఈ మంత్రసానులు అనేవాళ్ళు వచ్చి ఆ ప్రసవ సమయంలో ప్రసవానికి సహాయపడేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు రాజు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆ సమయంలో మగపిల్లల్ని చంపేయండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి అని రాజు చెప్తా ఉన్నాడు. అయితే వాళ్ళు రాజు ఆజ్ఞను పాటించలేదండి. రాజు చెప్పాడు కదా, మగపిల్లలు గనక పుడితే చంపేయండి, ఆడపిల్లలు గనక పుడితే బ్రతకనివ్వండి అని చెప్పాడు కదా అని చెప్పి రాజాజ్ఞని వాళ్ళు పాటించకుండా మగపిల్లలు పుట్టినా వాళ్ళని బ్రతకనించారు. హల్లెలూయా. అలా వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి ఎంతోమంది అక్కడ బ్రతికిపోయారు. అప్పుడు ఈ యొక్క మంత్రసానులు చేసినటువంటి పని నిమిత్తమే మోషే అనేటటువంటి ఒక గొప్ప నాయకుడికి వాళ్ళు బ్రతకటానికి అవకాశం ఇచ్చినట్లయింది. హల్లెలూయా. ఇప్పుడైతే వీళ్ళు రాజు మాటని ధిక్కరిస్తే రాజు మనల్ని చంపేస్తాడు కదా. రాజు మాటలను ధిక్కరిస్తే కనుక రాజు మనల్ని చెరసాల్లో వేసేస్తాడు కదా. రాజు మాటను ధిక్కరిస్తే అసలు మనల్ని, మన కుటుంబాలని సహితము చిన్నభిన్నం చేసేస్తాడు కదా అనేటటువంటి భయం లేదా అంటే, భయం ఉన్నప్పటికీ కూడా ఈ లోక రాజుల కంటే రారాజైనటువంటి మన దేవునికి మనం ఎక్కువ భయపడాలి అని వాళ్ళు ఆలోచించారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు రాజు చెప్పినట్లు చేస్తే వీళ్ళకి బహుమతులు రావా? అంతే కదండి. రాజుకి ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము. ప్రేమ వస్తే ఏం చేస్తారు? మెడలో ఉన్న హారాల సహితము తీసి పక్కన పడేస్తారు కదండి. ఇప్పుడు నెబుకద్నెజరుకి దానియేలు మీద అమితమైనటువంటి ప్రేమతో ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసేసి, అసలు నీవు తప్ప, నీవు పూజించున్న దేవుడు తప్ప ఇంకెవరూ లేరు అన్నంతగా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. కోపం వస్తే ఏం చేశాడు? తీసుకెళ్ళి షడ్రక్ మేషక్ని అబేద్నెగోని అగ్నిగుండంలో వేశాడు. అంటే రాజు కోపము మరణశిక్ష, దానికి తిరుగులేదు. మరి అలాంటి రాజుల యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఈ మంత్రసానులు చేస్తున్నటువంటి పని ఏంటయ్యా అంటే గనక, రాజు మాటని పక్కన పెట్టేశారు. రాజు ఇచ్చేటటువంటి ధనం కూడా వాళ్ళు ఆశించలేదు. రాజు ఇచ్చేటటువంటి జీతభత్యాలు కానీ, రాజు మాటకు లోబడితే మనకు ఏదో ఇంత బంగారం దొరుకుద్దనో, లేకపోతే ఇంత ఆస్తి దొరుకుద్దనో, డబ్బు దొరుకుద్దనో ఆశించక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదని చెప్పి రాజు మాటని పక్కన పడేసి దేవునికి వారు విధేయత చూపించారు. హల్లెలూయా. అక్కడ మనం చూస్తే ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, ఎవరికి భయపడాలి? వాస్తవానికి రాజుకు భయపడాలి. కానీ ఎవరికి భయపడ్డారు? వాళ్ళు దేవునికి భయపడ్డారు. మనం కూడా అంతే కదండి. ఎవరెవరికో భయపడతాం, ఎవరెవరో కాళ్ళకో మొక్కుతాం, ఎవరెవరిని చూసో గడగడలాడిపోతూ ఉంటాం. కానీ మనం భయపడాల్సింది ఎవరికంటే దేవునికి. మనం గడగడలాడాల్సింది ఎవరికి? దేవునికి. మనం మొక్కాల్సింది ఎవరికి? దేవునికి. కానీ ఆ పని చేయకుండా ఎవరెవరినో ఆశ్రయించి ఎవరెవరినో చూసి భయపడతా ఉంటాం. భయపడటం వల్ల ఇక్కడ చూడండి, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాడంట. హల్లెలూయా. అంటే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క మంచి పనిని బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారికి వంశాభివృద్ధిని ఇచ్చాడంట.
అదే గనక రాజు గనక చెప్పిన మాటలు ఈ యొక్క స్త్రీలు వినుంటే వంశాభివృద్ధి చెందించడం అనేది రాజు చేతుల్లో ఉందండి. ఆయన చేయగలడా అసలు ఆ పని? చేయలేడు. భౌతిక సంబంధమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ లోక మనుషులు చెప్పినట్టల్లా నువ్వు వింటూ పోతున్నావు అనుకో, వాళ్ళు ఇచ్చేటటువంటి 10, 20 లేకపోతే ఏదన్నా వస్తువులు, వాహనాలు నీకు ఉండొచ్చేమో, కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు నడిచి మనుషులు చెప్పే వ్యతిరేకమైన మాటలు నువ్వు పక్కన పడేస్తే మనుషులు ఇవ్వలేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు వీళ్ళు ఏదో చెప్పారు కాబట్టి మనం పాటిస్తే కనుక మనకి ఇలా కలిసి వస్తుంది. మన తల్లిదండ్రులు మోసం చేస్తూ ఇలా చేయమన్నారు కదా, నా స్నేహితుడు ఇలా చేస్తే నాకు ఇలా వస్తుంది. ఆ స్త్రీ ఇలా చెప్పింది కదా, నా భర్తని మోసం చేసి ఇట్లా చేస్తామంటే ఇట్లా జరుగుద్దని చెప్పింది కదా, కాబట్టి ఇలా చేద్దాం అని ఆలోచిస్తూ పోతే కనుక ఈ యొక్క మనుషులు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? వాళ్ళు లాభం లేకుండా నీకు ఏది కూడా చేయరు. మనుషుల్ని నమ్ముకుంటూ పోతే ఏదో రోజుకు నువ్వు మోసపోక తప్పదు. హల్లెలూయా. అదే వాళ్ళు చెప్పే మాట కంపల్సరీ చేయాల్సినటువంటి విధానమైనప్పటికీ కూడా, వాళ్ళు చెప్పే మాట నువ్వు వినకపోతే నీకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా, వాళ్ళు చెప్పే మాట విరుద్ధమని తెలిసినప్పటికీ కూడా నీకెంతో బాధ, ఎంతో కష్టము, ఎంతో కన్నీరు ఉంది వారి మాట వినకపోతే, అయినప్పటికీ కూడా నువ్వు పక్కన పడేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా నువ్వు పొందుకుంటావు. దానికి ఉదాహరణ ఇది. వాళ్ళ వంశాభివృద్ధిని అభివృద్ధి చేశాడంటే దేవుడు. అది అసలు మనుషుల చేతుల్లో ఉండేది కాదు కదా. దేవుడిచ్చే ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. అయితే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క మంచి పనిని బట్టి ఏమైందంటే ఆ సమయంలోనే పుట్టాడు మోషే. వాస్తవానికి వాళ్ళు చంపేయాలి కదా, చంపలేదు కదా దేవునికి భయపడి. అంటే వాళ్ళ హృదయాన్ని దేవుడు అక్కడ మార్చేశాడు. వాళ్ళు చేసినటువంటి పనికి మోషే అనేటువంటి వ్యక్తి అక్కడ బ్రతికిపోయాడు. మోషే అనేటటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు అవుతాడని, గొప్ప ప్రవక్త అవుతాడని, దేవునితో స్నేహం చేసేటటువంటి గొప్ప బంధాన్ని కలిగి ఉంటాడని, ఇశ్రాయేల్ అందరినీ అక్కడ విమోచిస్తాడని, కనాను దేశానికి ఒక మార్గదర్శి అవుతాడని ఇవన్నీ వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు తెలియకుండా చేసినటువంటి ఆ మంచి పనిని బట్టి వాళ్ళు ఒక గొప్ప నాయకుడిని కాపాడగలిగారు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైందండి? తర్వాత 2వ అధ్యాయంలో చూస్తే గనక వారి తల్లి గర్భవతి కని వాడు సుందరుడై ఉండుట చూస్తేనే చాలా అందంగా ఉన్నాడంట మోషే. చూసి ఏం చేసిందంటే 3 నెలలు ఎవరికి కనపడకుండా దాచిపెట్టేసిందంట. అదేంటి, తల్లి భయపడాలిగా. రాజాజ్ఞ అక్కడ జరుగుతూ ఉంది కదా, మగపిల్లలు కనుక పుడితే చంపేయాలని ఆజ్ఞ ఉంది. ఇప్పుడు బతికడానికి అవకాశం వచ్చేసింది. అమ్మో, ఇప్పుడు నా ఇంట్లో కనుక మగబిడ్డ ఉన్నాడని తెలిస్తే రాజు చంపేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, నా భర్తను చంపేస్తాడేమో, మిగతా బిడ్డలను చంపేస్తాడేమో అనుకుని ఈమె ఎక్కడా కూడా ఆ బిడ్డని చంపే ప్రయత్నం చేయలేదు. నన్ను చంపినా పర్వాలేదు కానీ నా బిడ్డ బ్రతకాలి అని ఆశపడింది. హల్లెలూయా. ఆ తల్లి యొక్క త్యాగం చూడండి. ఆ తల్లి చేసినటువంటి త్యాగము ఎంత గొప్పదంటే, మిగతా బిడ్డలను చంపేస్తారు కదా, రాజాజ్ఞ పాటించకపోతే ఏదైనా జరగచ్చు, ఎలాంటి కఠినమైన శిక్ష అయినా రావచ్చు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ కోసము తన ప్రాణాన్ని, తన కుటుంబ సభ్యుల ప్రాణాలని కూడా అక్కడ పనంగా పెట్టింది. అంటే తల్లికి ముందే తెలుసా వీడు గొప్ప నాయకుడు అవుతాడు, గొప్ప ప్రవక్త అవుతాడు, అసలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి గొప్ప జ్ఞాని అవుతాడు అని ఏమీ తెలియదు అసలు తల్లికి. కానీ ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి రాజాజ్ఞని పక్కన పడేసి ఆ బిడ్డను అక్కడ దాయటం జరిగింది. హల్లెలూయా. అంటే మొదటిసారి మరణాన్ని అక్కడ దేవుడు తప్పించాడు, మంత్రసానుల దగ్గరే తప్పించాడు. రెండవసారి ఇక్కడ తల్లి దగ్గర మరణాన్ని తప్పించాడు. ఎందుకంటే తల్లి చంపేయాలి, మేమందరం రిస్కులో పడిపోతాం, మేమందరం కూడా చనిపోయే పరిస్థితి ఉంది, ఈ బిడ్డ కోసం మనం ఆలోచిస్తే. అంటే బిడ్డలు లేరా, వాళ్ళ తల్లికి బిడ్డలు లేరా, ఈ బిడ్డ తప్ప అంటే ఇంక 2 బిడ్డలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ గురించి ఆలోచించే తల్లి త్యాగం చాలా గొప్పదండి. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో, సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తుంటే చాలా అసలు ఆ తల్లి అనే పేరుకే కొంతమంది మచ్చ తీసుకొస్తా ఉన్నారు. నేను రీసెంట్గా చూసినటువంటి యూట్యూబ్లో ఒక వీడియో, తల్లి చిన్న పసిపిల్లోడండి బస్ స్టాండ్లో
కూర్చున్నారు. కూర్చుని ఆ తల్లి వెళ్ళి ఏదో పాప్కార్న్ ప్యాకెటో ఏదో ఒక లేస్ ప్యాకెటో కొనుక్కొచ్చి ఆ బిడ్డ చేతిలో పెట్టింది. పెడితే పాపం వాడు అమాయకంగా తీసుకుని తింటా ఉన్నాడు. ఈమె ఆ పిల్లోడిని అక్కడ వదిలేసి బస్ స్టాండ్ బయటకు వచ్చేసి ఎవరో బండెక్కి వెళ్ళిపోయింది. ఆ పిల్లోడు చూస్తూ ఉంటే తినేసిన తర్వాత ఎత్తుక్కుంటున్నాడు, అమ్మ ఎక్కడుంది అమ్మ ఎక్కడుందని ఎత్తుక్కుంటా ఉండి చూసి ఏడవటం మొదలుపెట్టాడు. బాగా ఏడుస్తున్నాడు. పక్కన ప్రయాణికులు అందరూ కూడా వచ్చేసి ఏంటి నాన్న అంటే అమ్మ కావాలంటే ఇటు చూశారు. ఎంతసేపు అయినా వాళ్ళ తల్లి రావట్లేదు. ఈ పిల్లోడు ఏడ్పు చూసి అక్కడ డిపో మేనేజర్కో ఎవరికో కంప్లైంట్ చేస్తే వాళ్ళు సీసీ కెమెరాల్లో చూసి ఆమె ఎవరో బండి ఎక్కి చక్కగా వెళ్ళిపోతూ ఉంది. చూసారా ప్రియులారా, కాలం ఎలాగ మారిపోయిందంటే బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి రోజులు పోయి వేరే అక్రమ సంబంధాన్ని బట్టో వేరే సంబంధాలను బట్టో వేరేటటువంటి దౌర్భాగ్యమైన విషయాలను బట్టో బిడ్డలను చంపుకునే రోజుల్లోకి వచ్చేసారన్నమాట. అంటే కాలము బహు సమీపంగా ఉంది. ఏ కాలము? దేవుడు దిగి వచ్చేటటువంటి కాలం. అందుకే మత్తయి సువార్తల ముందే రాసింది కదే, అక్రమం అంట విస్తరిస్తుందంట, ప్రేమ చల్లారిపోతుందంట. దానికే ఇది ఉదాహరణగా చెప్పచ్చు. తల్లి ప్రేమ ఏమైపోయింది? అక్కడ చచ్చిపోయింది. అయ్యో నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఇలా వదిలేస్తే వాడు ఏమవుతాడు అని ఆలోచించాల. ఎవరైనా వచ్చి నా బిడ్డను ఎత్తుకెళ్ళిపోతే ఏంటి అది ఆలోచించాల. వీడు ఏడ్చి గొంతు ఎండిపోయి చచ్చిపోతే ఈ బిడ్డ పరిస్థితి ఏంటి అది ఆలోచించాల. అక్కర్లా, వాడు ఏమైపోయినా నాకు అక్కర్లా, వాడు ఏం తిన్నా నాకు అక్కర్లా, ఎటుపోయినా అక్కర్లా, వాడు చచ్చిపోయినా అక్కర్లా, నాకేం అక్కర్లా, నాకు నా సంతోషం ముఖ్యము, నా సరదా ముఖ్యము, నా జీవితం ముఖ్యము అనుకుని ఆ తల్లిగారు బయటికి అలా వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ నుంచి సమాజం ఎటు తిరిగి ఎట్లా వస్తుందో ఆలోచించండి. ఇక్కడ తల్లి ఏం చేస్తూ ఉంది? మోషే తల్లి నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతికుండాలి అనేటటువంటి ఒక త్యాగపూరిత నిర్ణయాన్ని బట్టే మోషే అంత గొప్ప నాయకుడిని మనం సంపాదించగలిగాం. ఈ తల్లే కదండి, చాలామంది తల్లు నాకు తెలిసిన వాళ్ళ బిడ్డల కోసం చేసినటువంటి త్యాగాలు ఉన్నాయి చూసారా, అవి అసలు వెలకట్టలేనివి. అవి ముత్యాల్లాంటి విషయాలు అన్నమాట. ఒక్కొక్కటిగా చెప్పాలంటే కనుక వాటికి ఇంత ధర అని నిర్ణయించలేనన్ని త్యాగాలు చేసిన తల్లులు నేను ఎంతోమందిని చూశాను. ఈ మధ్య కాలంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి విషయాలు కూడా, ఇంత దుష్టకరమైనటువంటి తల్లులు కూడా ఉన్నారా అని చూస్తూనే ఉన్నాను. ప్రియులారా, అప్పుడు ఆమె ఏం చేసిందంటే 3 నెలలు దాచిందంట. 3 నెలలు దాచి తర్వాత ఏం చెప్పింది? దాచలేక ఒక జమ్ము పెట్టి తీసుకొచ్చి ఆ పెట్టెలో ఆ బిడ్డను పెట్టేసి ఆ మూత వేసేసి ఆ కీలు పూసేసి ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది, నీళ్ళల్లో వదిలేసింది. ఎందుకు ఇలా చేయాలి? బిడ్డని వద్దనుకుంది, అప్పుడే అక్కడే చంపేయచ్చుగా, ఎందుకు చంపలేదు? బిడ్డని వద్దనుకుంది, ఇంకెవరికి ఇచ్చినా చంపేస్తారు, ఎందుకంటే అక్కడ ఒక ఆజ్ఞ నడుస్తుంది కదా, కాబట్టి ఎవరికి ఇచ్చినా చంపేస్తారు. తను చంపలేదు, ఇంకా ఏమీ పాలు ఇవ్వలేదండి, పసిబిడ్డకి పాలు ఇవ్వకుండా వదిలేశారు. వాడు ఆకలితో చచ్చిపోతాడు కదా. కానీ ఈమె పెట్టెలో పెట్టే ఎందుకు వదిలిందంటే ఆ ఆశ ఏంటంటే ఏమో ఎవరైనా తీసుకోవచ్చేమో, ఏదైనా అద్భుతం జరగచ్చేమో, అంటే నా కళ్ళ ముందే నా బిడ్డ చనిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా నా బిడ్డ నా నుంచి వెళ్ళిపోతాడు అని ఏది ఆలోచించిందో కానీ స్వయంగా బిడ్డను చంపటానికి ఆమెకి మనస్సు అనేది అక్కడ రాలేదు. ఎందుకు దాచలేకపోయింది? ఇప్పుడు దాకా దాచింది, ఇంకా కేరింతలు కానీ ఏడ్పులు కానీ ఇంకా పెద్దపోతూ ఉన్నాయేమో, అందుకే అక్కడక దాచలేకపోయింది. అయితే పెట్టెలో పెట్టింది, అక్కడ నదిలో వదిలేసింది చక్కగా. ఆ పెట్టె ఎక్కడ దాకా వెళ్ళిందండి? ఆ ఫరో రాజు యొక్క కుమార్తె యొక్క స్నానాలు చేసేటటువంటి ఆ యొక్క ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గడ్డిలో అక్కడ చిక్కుబడిపోయి అక్కడ ఆగిపోయింది. అంటే దేవుడు అక్కడ ఆ పెట్టికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు తెలుసండి? నువ్వు ఫలానా ప్రదేశం దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఆగు అని పెట్టెతో దేవుడు మాట్లాడాడు. అంటే జీవము కలిగిన వస్తువులు మాత్రమే దేవుని మాటను వింటాయనని మాత్రం అనుకోమాకండి. జీవం లేనిది కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. హల్లెలూయా. ఈ పక్కన గోడలో దీనికి రాళ్ళు సున్నం ఇవన్నీ వేశారు, ఇవేంటి నిర్జీవం అనుకుంటారు. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే వీటికి కూడా చలనం వస్తుంది. దేవుడు ఏదైనా చేయగలడు.
రాళ్లతోనే కేకలేపిస్తానని చెప్పిన దేవుడికి ఆ పెట్టెతో మాట్లాడటం, పెట్టిని వెళ్ళి అక్కడ ఉండమంట పెద్ద విషయమా? ఎండిపోయిన ఎముకలు పడిపోయి ఉంటాయి గుట్టలు గుట్టలుగా. లే అంటే అవి మాంసముతో, ఆ యొక్క నరాలతో, రక్తముతో, చర్మముతో పెద్ద సైన్యంగా లేచిపోయినాయి. ఎండిపోయిన ఎముకలు పక్కన పడి ఉన్నాయి. కుక్కలు కొరికి పక్కన పడేస్తాయి. ఎండిపోయిన ఎముకల్లో ఏముంటుందండి? దేవుడు మాట చెప్తే జీవం లేనిది కూడా జీవాన్ని స్వతంత్రించుకుంటుంది. హల్లెలూయా. పెట్టికి ఆజ్ఞాపించాడు, వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు, నేను చెప్పిన చోట ఆగు, అక్కడ నుంచి నువ్వు కదలమాక అని చెప్తే దేవుడు చెప్పినట్టు అక్కడ ఆగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు కంటబడినాడు ఆ బాబు అంటే గనక ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కంటబడేటట్లు దేవుడు చేశాడు. అప్పుడే ఎందుకు ఆమె స్నానానికి రావాలి? ఆమె కంట్లో అదే ఎందుకు పడాలి? ఎందుకు ఆ సమయంలోనే జరగాలంటే దేవుని యొక్క ప్రణాళిక అది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె పెట్టి దగ్గరికి వెళ్ళిందండి, పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఏమైంది? చూశారు. చూడగానే ఆమెకి ఎంతో నచ్చేసాడంట బిడ్డ. ఈ బిడ్డ వాళ్ళ బిడ్డ కాదని తెలుసు, హెబ్రీల బిడ్డని తెలుసు, అన్నీ తెలుసు. వాస్తవానికి అక్కడ ఆజ్ఞ నడుస్తుంది, చంపేయాలి. అమ్మో, ఇది ఎంతో మోసకరమైన విషయం. ఎవరో పిల్లాడిని కనేసేసి ఈ విధంగా పెట్టిలో పెట్టారు. అసలు వీళ్ళెవరో తెలుసుకోండి, సైనికులారా ఎక్కడున్నారు? ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ పెట్టెని తయారు చేసింది ఎవరు, ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి కొట్టుకుంటా వచ్చిందో, ఈ మధ్యకాలంలో ప్రసవించిన వాళ్ళు ఎవరు, బాలింతలు ఎవరు, మీరు కనుక్కోండి, వెళ్ళి వాళ్ళ తల్లిని పట్టుకురండి, వాళ్ళ కుటుంబాన్ని లాక్కురండి, ఈ బిడ్డను చంపేయండి అని ఏమన్నా చెప్పిందండి ఆమె? అవేమీ చెప్పకుండా ఏమంది? ఈ బిడ్డ ఎంతో అందంగా ఉన్నాడు, ఈ బిడ్డను నా కుమారుడుగా పెంచుకోవాలి అన్న ఆలోచన ఆమెకు వచ్చింది. హల్లెలూయా. అంటే ఆమె నోట్లో నుంచి శాపపు మాట రావాలి. ఏంటి? ఈ బిడ్డని చంపేయండి, వీరి కుటుంబాన్ని లాక్కురండి అనేటటువంటి శాపపు మాటలను కూడా దేవుడు ఏ మాటలుగా మార్చేశాడండి? ఈ బిడ్డ నా కుమారుడుగా పెరగాలి అనేటటువంటి ఆశీర్వాదపు తలంపు నామలోకి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు గనక నీ పట్ల దయ తెలిస్తే నిన్ను శపించేవారు నోరు కూడా ఆశీర్వాదపు నోరుగా దేవుడు మార్చేస్తాడు. నీ మీద పలుకుతున్నటువంటి ఏ శాపపు మాటలు కూడా నీ దగ్గరికి రాను కూడా రాలేవు. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో శాపం పెట్టారు, ఎవరో ఏదో చేశారు, అందుకే నేను ఇలా అయిపోతున్నానని ఎప్పటికీ అనుకోవద్దు. దేవుని యొక్క అడుగు జాడలో నువ్వు నడిస్తే, ఆయన రక్షణ కవచం నీ చుట్టూ ఉంటే గనక ఎప్పటికీ ఏ శాపపు మాటలు కూడా నీ దగ్గరికి రాలేవు. అవి నీ జీవితంలో ఫలించవు. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకో. ఇక్కడ ఆమె నోటి వెంట రావాల్సినటువంటి శాపపు మాట ఏమైపోయింది? ఆశీర్వాదకరం అయిపోయింది. వాళ్ళ అక్కగారు రాగానే ఈ బిడ్డని పెంచడానికి ఎవరైనా తీసుకురామంటారా రాణిగారు అని అంటే, వెళ్ళి తీసుకురాపో అని అంది. చూసారా, అక్కడ మూడవసారి మోషే తప్పించుకున్నాడు. మొదటిసారి ఎక్కడ తప్పించుకున్నాడు? మంత్రసానుల దగ్గర. వాళ్ళు అసలు చంపేయాలి బిడ్డని. రెండోసారి ఎక్కడ తప్పించుకున్నాడు? తల్లి దగ్గర, తల్లి చంపేయాలి. మూడోసారి ఎక్కడ తప్పించుకున్నాడు? రాజకుమార్తె దగ్గర తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత ఏమైందంటే చూడండి, తల్లి దగ్గరికే వెళ్ళాడు. సొంత తల్లి దగ్గరికే వెళ్ళటం అంటే అసలు అది మామూలు విషయం కదా. అది అద్భుతం అంటే అద్భుతం. వద్దు, ఇక చచ్చిపోయాడు నా బిడ్డ, ఇక నా దగ్గర లేడు అని బోరున విలిపిస్తున్న తల్లి దగ్గరికి మరలా వచ్చి బిడ్డ చేరటం, నెలలా డబ్బులు ఆమె ఒళ్ళో పట్టడం అంటే అది అసలు మామూలు విషయమేనా? రాదు అనుకున్న లోన్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి అసలు మనుషులకి. పోయింది అన్న జాబ్ మరలా వచ్చింది అని తెలిస్తే ఎంత అసలు వాళ్ళు కేరింతలు ఎలా కొడతారండి. రాదు అనుకున్న సీటు ఆ యొక్క చదువులో నీకు అంతకంటే మంచి దాంట్లో మంచి సీట్ వచ్చిందంటే అసలు వాళ్ళ ఆనందానికి అవధులు ఉంటాయా? పోయింది అనుకున్న వస్తువు దొరికితే ఎలా ఉంటుందండి మనకి? అట్లాగే నా కుమారుడు వెళ్ళిపోయాడు, నేను ఇంతకాలం కాపాడిన నా బిడ్డ నా నుండి దూరం అయిపోయాడు, ఇక ఎవరికి చిక్కుతాడో, ఏ మొసలు నోట్లోకి వెళ్ళిపోతాడో, ఎవరు చూసి ఆ బిడ్డను చంపేస్తారో అని, ఇక నా బిడ్డ నాకు లేడు అని దుఃఖంలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరికే కుమారుడు వచ్చి ఒళ్ళో పడటం, మరలా నెలలా డబ్బులు వచ్చి పడటం అంటే అది అసలు ఎంత అద్భుతం, ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి.
అందుకే నా దేవుని పేరు ఇంకోటి ఏంటంటే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఉన్నవాడు అనువాడు, లేని వాటిని ఉన్నవాటిగా సృష్టించగలిగిన వాడు, అసాధ్యములైనవి సుసాధ్యములు చేయగలిగిన వాడు అనమాట నా దేవుని పేరు. హల్లెలూయా. ఇక ఆ బిడ్డని పెంచే అవకాశం వచ్చింది. తర్వాత పెరుగుతూ ఉన్నాడు, చక్కగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అన్ని విధాల మంచి ప్రావీణ్యత సంపాదించి ముందుకెళ్తా ఉంటే అప్పుడు ఆయనకి వీళ్ళందరూ నా జనాంగం కాదు, నా జనాంగం దాస్యత్వంలో ఉన్నారని ఆయనకు అర్థమైపోయి బయటికి వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందండి, ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నారు. ఈయన వెళ్ళి వాళ్ళని ఆపే ప్రయత్నంలో ఏం చేశాడు, ఐగుప్తుడిని చంపేశాడు. తర్వాత రోజు ఇద్దరు హెబ్రీలు పోట్లాడుకుంటా ఉంటే ఈయనేమన్నాడంటే, మొన్న చంపావుగా, అతన్ని చంపినట్టు నన్ను చంపేస్తావా అంటే ఈయనకి భయం వచ్చేసింది. అమ్మో ఈ విషయం తెలిసిపోయింది, నేను చంపానన్న విషయము తెలిసిపోయింది అని చెప్పి చాలా భయపడిపోయాడండి. చాలా భయపడిపోయిన తర్వాత 2:15 ఏముందంటే, ఆ సంగతి విని మోషేను చంపజూచెను. మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చున్నాను. మోషేకి భయం వేసిపోయింది, ఇంకా రాజు నన్ను చంపేస్తాడు, నేను మా వాళ్ళ కోసం వాళ్ళని చంపేశాను కాబట్టి రాజు నన్ను బతకనివ్వడం అని అనుకున్నాడు. అయితే రాజు కూడా తను చంపాలని చూశాడంట. ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడిని నేను నా బిడ్డగా ఇక్కడ పెంచుతా ఉంటే వీళ్ళే నా వాళ్ళు కాదనుకుని తిన్నింట్లోనే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా, ఉన్న ఆ యొక్క రాజకుటుంబంలో చక్కగా నా కుమారుడుగా పెరుగుతూ మన జనాంగం అన్నీ చంపేస్తావా ఎవరి కోసమో అని రాజుకి అమితమైన కోపం వచ్చేసి ఏం చేస్తున్నాడు, చంపాలని చూశాడంట. ఆ విషయం మోషేకి తెలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మిద్యాను దేశానికి పారిపోయాడు. అయితే ఇక్కడ 4వసారి దేవుడు మోషేని కాపాడాడు ప్రియులారా. హల్లెలూయా. మొట్టమొదటిగా మంత్రసానుల దగ్గర కాపాడాడు, రెండవసారిగా తల్లి దగ్గర కాపాడాడు, మూడవసారిగా రాజకుమార్తె దగ్గర కాపాడాడు, 4వసారిగా రాజు చేతి నుండి తప్పించాడు దేవుడు. హల్లెలూయా. నేను ఎందుకు ఇన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నానంటే, ఒక మనిషి ద్వారా దేవుడు ఒక పని చేయించాలి అని అనుకుంటే, ఒక మనిషిని ఒక స్థానంలో ఉంచాలి అని దేవుడు నిర్ణయిస్తే, ఒక మనిషి ద్వారా ఈ పని జరగాలి అని దేవుని సంకల్పంలో ఉంటే గనక నీవు ఎన్ని మరణాపాయాలు దాటుతావో నీకే తెలియదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏ విధంగా తప్పించుకుంటావో నీకే తెలియదు. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అసలు మరణానికి నాకు ఎంతో లేదండి, కొంచెం త్రుటిలో తప్పింపబడ్డానండి అంటా ఉంటారు. అసలు నేను మరణించాల్సిందండి, కానీ అక్కడ ఆగిపోయానండి. అసలు ఆ భయంకరమైనటువంటి వ్యాధి నాకు వచ్చినప్పటికీ నేను బ్రతికానంటే అది దేవుని కృపేనండి అంటూ ఉంటారు. అంటే నీ పట్ల దేవుని ప్రణాళిక అనేది ఉంటే గనక నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అన్నీ కూడా నీ దగ్గర దాకా వచ్చి అక్కడి నుంచి తప్పింపబడిపోతాయి. ఏంటి అది, నీలో శక్తి భక్తి కాదు, దేవుడు నీ పట్ల రాసి ఉంచినటువంటి ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసము దేవుడు ప్రతి విషయంలో నుంచి నిన్ను అలా బయటికి లాక్కొచ్చేస్తూనే ఉంటాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే కనుక, దేవునికి నమ్మకస్తుడిగా నన్ను బ్రతికిస్తున్నాడు కదా, నన్ను కాపాడుతున్నాడు కదా, నన్ను అన్ని విషయాలు తప్పిస్తున్నాడు కదా అని నువ్వు యథేచ్ఛగా ఇష్టానుసారంగా బ్రతకటానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి నమ్మకస్తుడిగా నమ్మకస్తురాల్లాగా నువ్వు బ్రతికితే నిన్ను దేవుడు ప్రతి ఆపద నుంచి విడిపించి, ప్రతి సమస్య నుంచి విడిపించి, ప్రతి ప్రాణాపాయం నుంచి నిన్ను విడిపించి నిన్ను దేవుడు నిలబెట్టాలనుకున్నటువంటి ప్రదేశంలో తీసుకెళ్ళి నిలబెడతాడు. హల్లెలూయా. అయితే అంత మాత్రమే కాదు, తర్వాత ఏమైందండి, ఇన్ని ప్రాణాపాయాల నుంచి తప్పించబడి వచ్చినటువంటి మోషే ఏం చేశాడండి, అనేక మంది, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలకి దారి చూపించడానికి ఒక మార్గదర్శి అయ్యాడు. అయితే అనేక కష్టాలు రాలేదండి మోషేకి, చాలా కష్టాలు వచ్చినాయి. బాధలు రాలేదే, చాలా బాధలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. కుటుంబంతో సంతోషంగా గడపటానికి ఉందా, బిడ్డలతో సంతోషంగా గడపటానికి ఉందా, ఆయన చక్కగా ఎటుబడితే అటు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా, 4 రోజులు రెస్ట్ తీసుకుంటానికి అవకాశం ఉందా, ఆయన నచ్చినట్టు బ్రతకటానికి అక్కడ ఏదీ లేదు. దేవుడు చెప్తున్న ప్రదేశాలకు వెళ్ళటమే, దేవుడు ఆగిపోమంటే ఆగిపోవటమే, దేవుడు నడవమంటే నడవడమే,
దేవుడు పైకెక్కిరా కొండ పైకంటే వెళ్ళిపోవటమే, ఉపవాసాలు ఉండమంటే ఉండటమే, ఆయన ఏం చెప్తే అది చేయటమే. ఎందుకంటే మోషే పుట్టింది దేనికోసం అంటే ఇశ్రాయేలుని విడిపించటానికి దేవుడు ఆయన పుట్టించాడు. హల్లెలూయా. మనం కొన్నిసార్లు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనం అలా అవ్వాలి, ఇలా చేయాలి, ఈ స్థానంలో ఉండాలి. అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న త్యాగాలు కూడా చేయాలి. నచ్చినట్టే అన్నీ జరగవు, నచ్చినట్టే అన్నీ ఉండవు, నచ్చినట్టే అందరూ ప్రవర్తించరు. కొన్ని త్యాగాలు చేసుకుంటూ వెళ్తేనే గొప్ప గొప్ప విషయాలు మనం సాధించగలుగుతాం. హల్లెలూయా. అలా ఆ విధంగా వెళ్ళాడు. అయితే ఆఖరికి విషయంగా యోధా పత్రికలో ఏమనుంటుందంటే మోషే యొక్క శరీరం గురించి వాదన జరుగుతుంది అపవాదికి దూతకి. అయితే అక్కడ దూత గద్దిస్తుంది. అంటే మోషే శరీరాన్ని కూడా వదలకుండా చేద్దామని అపవాది అక్కడ కూడా ప్రయత్నం చేసింది. ప్రతి అడుగడుగున అపవాది మోషేని పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఆయన తన రెక్కల చాటున మోషేని భద్రపరిచాడు. హల్లెలూయా. కాబట్టి నీ మీద ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, నా మీద ఒక ప్రణాళిక ఉన్నప్పుడు దేవునికి మనల్ని ఎక్కడా తొట్టుపాటు పడనివ్వకుండా ఆయన రెక్కల చాటున దాచి మనం చేరాల్సిన గమ్యానికి ఆయన చేరుస్తాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సర్వేశ్వరుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇది ఒక గొప్ప ధన్యత, నీకు నాకు కలిగినటువంటి గొప్ప ధన్యత. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకస్తులంగా ఉందాం. ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిద్దాం. వాక్యానుసారమైన బ్రతుకుదాం. దేవునికి మహిమ తెచ్చే వారముగా, కీర్తి తెచ్చే వారముగా, దేవుని బిడ్డలంట వీళ్ళు అని నలుగురు మనల్ని చూసి సాక్ష్యం చెప్పుకునే విధంగా మన మాట, మన ప్రవర్తన, మన చూపు, మన నడవడిక, మన పద్ధతులు, మన ఆలోచనలు ఆయనకు మహిమ తెచ్చేవిగా ఉండాలని, అట్టి విధానంలో మనందరము కొనసాగాలి. అటు కృపను దేవుడు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, మహోన్నతుడా, శక్తిమంతుడా, జీవాధిపతి యేసు నా తండ్రి. అయా దైవజనుడు మోషే యొక్క జీవితం నుంచి నాయన కొన్ని విలువైన సత్యాలను ప్రభువా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకైనా నీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా మీద మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ప్రభువా నిజముగానే ఎన్నో అపాయాల నుంచి తప్పించారు. నా మట్టుకు నన్ను ఎన్నో ప్రభువా అడ్డంకుల నుంచి తండ్రి అయా తండ్రి సాతాను ప్రభువా వేసిన ప్రతి వల నుంచి నన్ను భద్రంగా కాచి కాపాడారు ప్రభువా తండ్రి. అయా తండ్రి నాయన తండ్రి అయా మీరు ప్రభువా సంకల్పించినటువంటి ప్రభువా విధానంలో ప్రభువా అయా తప్పిపోయిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అయా మీరు ఆకర్షించండి, సాతాను కట్లను తెంపండి తండ్రి. అయా మీకు ఇష్టలుగా ప్రభు మేమందరం బ్రతకటానికి నాయన సహాయం దయచేయండి. మీ చిత్తానుసారం ప్రతి ఒక్కరి ప్రభా తండ్రి ఆలోచన తండ్రి ఉండగలుగుటకు నాయన సహాయం అనుగ్రహించమని తండ్రి. సర్వేశ్వర మీకు ప్రభా కీర్తి తెచ్చే వారముగా ప్రభు మా జీవన విధానం ఉండగలుగుటకు కృప అనుగ్రహించమని, ప్రతి ఒక్క చీకటి తంత్రాలను లయపరిచి తండ్రి వెలుగు సంబంధులముగా ప్రభా మా ప్రతి క్రియ ఉండగలుగుటకు కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. వందనాలు.